నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ బీరకాయ శనగపప్పు కూరని ఈజీగా అలాగే టేస్టీగా ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఇక్కడ 1/2 కేజీ బీరకాయలను తీసుకున్నాను. అలాగే 3 టమోటాలు, ఒక 2 ఆనియన్స్ని తీసుకోవాలి. చిన్న కప్పు శనగపప్పుని తీసుకొని 3 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఈ బీరకాయలు టమోటాలు అనేది చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బీరకాయ కర్రీ కోసమని ఇక్కడ ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసమని ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. అలాగే 10 పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని ఇది ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా తీసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకుని తీసుకొని ఇదంతా ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఈ టమోటాలు అనేది మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఉండాలండి. టమోటాలు అనేది మెత్తగా అయితేనేనండి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనం ముందుగా 3 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చపాతీలేకైనా బాగుంటుంది, అలాగే పుల్కాలు, రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. చిన్నగా కట్ చేసుకున్న బీరకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బీరకాయ కూర అనే దాంట్లోకి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి. ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. బీరకాయ కూర అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. లాస్ట్లో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలండి లిడ్ క్లోజ్ చేసేటప్పుడు. అంతేనండి, మన బీరకాయ కూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.